వెల్కమ్ టు చేపగతి అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రియమైన విద్యార్థులారా, మనం ఈరోజు ఈ వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ గ్రామర్లో భాగంగా సౌండ్స్ అనే చాప్టర్లో మనము థర్డ్ ఎక్సర్సైజ్ నుంచి ఈరోజు మనం చూద్దాం. సో థర్డ్ ఎక్సర్సైజ్ సౌండ్స్ అంటే ఏదైతే రెండు పదాలు టూ వర్డ్స్ సేమ్గా సౌండ్ చేస్తాయి, అంటే రెండు పదాల్లో అండర్లైన్ చేసినటువంటి స్పెల్లింగ్ సేమ్గా సౌండ్ చేస్తుంది, ఒకటి మాత్రం విభిన్నంగా సౌండ్ చేస్తుంది. ఆ విభిన్నంగా చేసేదాన్ని మనం ఆన్సర్గా గుర్తించాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, రియల్, ఫీస్, ఫియర్. రియల్ యా అంటుంది, ఇడ ఈ అంటుంది, ఫియర్ యా అంటుంది, ఇక్కడ యా అంటుంది, ఇక్కడ యా అంటుంది, విభిన్నంగా పలుకుతుంది ఇది, కాబట్టి ఇది మనకు ఆన్సర్ అవుతుంది. ఓకేనా? రెండో చూడండి, ఫెయిల్, ఎయిర్, అఫియర్. ఫెయిల్ అంటుంది, ఇక్కడ ఏమంటుందంటే ఇక్కడ ఫెయిల్ అంటుంది, ఫెయిల్. ఈ ఎయిర్ ఏ, అఫియర్ ఏ అంటుంది ఇక్కడ, కానీ ఇక్కడ మాత్రం ఏ అంటుంది, కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది మనకు. ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా మనం ఇక్కడ గమనించినట్లయితే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే స్టార్ట్ ఓ అంటుంది, ఈడ కూడా ఓ, ఇక్కడ వుడ్ ఊ అంటుంది, కాబట్టి విభిన్నంగా ఉన్నది ఇది, కాబట్టి ఇది మనకు ఆన్సర్ అయిపోతుందండి. ఓకేనా? ఇక్కడ చూడండి, టిన్, దిజ్, టిక్. ఈడతా ఉంటుంది, ఈడతా ఉంటుంది, ఈడ మాత్రము దిజ్ అంటుంది, కాబట్టి ఇది మనకు ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి, లైఫ్, లై, డ్రింక్, ఈ, ఇక్కడేమో ఐ, ఐ. ఓకేనా? ఇక్కడ ఐ. సింక్, ఈ అంటుంది ఇక్కడ, కాబట్టి ఈడ ఈ అంటుంది, ఈడ ఈ అంటుంది, కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది మనకు. ఓకేనా? నెక్స్ట్ చూడండి, డూ, నో, ఓ అంటుంది, పోన్, ఓ అంటుంది, ఈడ మాత్రం డూ ఊ అంటుంది, కాబట్టి ఇది ఆన్సర్. ఓకే, ఇప్పుడు మనము ఫోర్త్ ఎక్సర్సైజ్ చూద్దామండి. ఫోర్త్ ఎక్సర్సైజ్లో చూడండి, యూజ్, హజ్, యూనియన్. మనం ఇక్కడ గమనించినట్లయితే ఒకటి ఏమంటుంది, యూజ్, హజ్, యూనియన్. ఇది యూ అంటుంది, ఇది యూ అంటుంది, కాబట్టి ఇది మనకు ఆన్సర్ అవుతుంది. ఓకేనా? హింక్, ఈ, హై, హిఫ్. ఇవి చూడండి, ఈ, ఇది మాత్రం హై. ఓకేనా? కాబట్టి ఇది మనకు ఆన్సర్ అవుతుంది, హైలాండ్. నెక్స్ట్ మూడోది చూడండి, త్రో, త్రో, దిస్, టిన్. ఇగో ఇది తా అంటుంది, ఇది తా అంటుంది, కానీ ఇది విభిన్నంగా ఉంది, కాబట్టి ఇది మనకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ మనం చూడండి, సిట్, సీ, ఫిట్, ఫీట్, రై, ఐ. ఇక్కడ ఐ అంటుంది, చూడండి, రైట్ అనేది మనకు ఆన్సర్ అవుతుందండి అప్పుడు అక్కడ. ఓకేనా? రైట్ అనేది ఆన్సర్ అవుతుంది, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నా ఫిఫ్త్ వన్లో చూడండి, రోజ్. ఓకేనా? ఫిఫ్త్ వన్లో ఏంటంటే రోజ్. ఇక్కడ చూడండి, చూజ్, లాస్, రోజ్, చోజ్. కాబట్టి ఈడ ఓ అంటుంది, ఈడనేమో ఆ అంటుంది, కాబట్టి ఇది మనకు ఆన్సర్ అవుతుంది. చోజ్, రోజ్, రో, చో. ఇక్కడ మాత్రం లూ. ఓకేనా? ఇక్కడ ఓ అంటుంది, ఈడనేమో లోజ్, లో అంటే లో, ఆ వచ్చేస్తుంది, కాబట్టి ఇది విభిన్నంగా మనకు డిఫరెంట్గా ఆన్సర్ అయిపోతుంది. రోజ్, చూజ్, లూజ్, లూ అంటుంది, ఈడ మాత్రం ఓ అంటుంది, ఈడ మాత్రం ఊ అంటుంది, కాబట్టి ఇది విభిన్నంగా ఉన్నటువంటి పదం. వీక్, మీక్, డియర్, మీ, వి, డియర్, యా. ఇది విభిన్నంగా ఉంది, కాబట్టి ఇది మనకు ఆన్సర్ అవుతుందండి. ఓకే, ఫిఫ్త్ ఎక్సర్సైజ్ మనం గమనించినట్లయితే ఇక్కడ మనము విలేజ్, జ అంటుంది ఇక్కడ, స్వీజ్. ఓకేనా? గ్యాబేజ్. ఓకేనా? సో ఇక్కడ మనం గమనిస్తే గ్యాబేజ్, విలేజ్, స్వీజ్, గ్రాబేజ్, జ, కాబట్టి ఇది విభిన్నంగా ఉంది, కాబట్టి ఇది మనకు ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ మ్యాసివ్, ప్యాసివ్, ఇన్వైట్ అని చెప్తూ ఉన్నాను మనకి ఇక్కడ. ఓకేనా? మ్యాసివ్,
ప్యాసివ్, ఇన్వై. ఇగో ఇక్కడ ఇది విభిన్నంగా ఉంది కాబట్టి ఇది మనకు ఆన్సర్ అవుతుంది. దీస్, 1000, అదర్. ఇగో దీస్, 1000, అదర్. కాబట్టి విభిన్నంగా ఉంది ఇది కాబట్టి ఆన్సర్ మనకి ఏమవుతుంది మనకు అంటే 1000 అవుతుంది. నెక్స్ట్ రండి, పబ్లిక్, పా, ఫుల్, ఊ, అలాగే ఫుట్, ఊ. ఓకేనా, కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది మనకు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, స్టే, టే, వా, ఆ. ఇది కాబట్టి ఇది మనకు ఆన్సర్ అవుతుంది వాక్ అనేది. ఏజ్, చూడండి ఇక్కడ ఏమంటుందండి, ఏజ్, కేజ్, సారీ జూ, ఏజ్, గో. ఇక్కడ మాత్రం గో అంటుంది కాబట్టి ఇది మనకు ఆన్సర్. ఇక్కడ చూడండి, చీప్, చైన్, చాస్. కాబట్టి ఇది విభిన్నంగా ఉంది కాబట్టి ఇది మనకు ఆన్సర్ అవుతుందండి. ఆర్గాన్, ఆర్డర్, హౌల్. ఇగో హౌ అంటుంది కాబట్టి ఇది మనకు ఆన్సర్ అవుతుందండి. అలాగే చూడండి, యూజ్, హానర్, హంగ్రీ. యూజ్, యంగ్రీ, హానర్. సో ఆనర్ అనేది మనకు ఏమైపోతుందండి ఆన్సర్ అవుతుంది ఎందుకంటే ఇది విభిన్నంగా ఉంది. హా అంటుంది, ఇదేమో హ్యూ, ఇది హ్యూ అంటుంది కాబట్టి. పబ్లిక్, ఫ్యూర్, ట్యూబ్. యూ ఎలా పలుకుతుందండి ఇందులో ఒకట, పబ్లిక్, పా. ఇక్కడ చూడండి, పబ్లిక్, ఇక్కడేమో ఫ్యూ, ఇక్కడేమో ట్యూబ్. ఇది సేమ్ ఉంది కాబట్టి ఇది విభిన్నంగా పలుకుతుంది కాబట్టి ఇక్కడ పా, ఆ అంటుంది యూ అనేది సౌండ్. ఇక్కడేమో యా, యా, ఫ్యూ, ఫ్యూ అనేది వస్తుంది కాబట్టి ఫ్యూ, ట్యూ వస్తుంది. ఇక్కడ మాత్రం ఫా అంటుంది. ఇక్కడ చూడండి, ఎల్, వై ఇట్లా పలుకుతుంది, ఎల్, మనీ, మెనీ. ఓకేనా, సో 5th వన్ దాంట్లో మనం ఆన్సర్ ఇక్కడ గమనించినట్లయితే సో మనకి ఏంటి అంటే ఎల్, ఇది ఆన్సర్ అవుతుంది. లిజన్, ఆఫ్టర్, టేకెన్. ఇగో లిజన్ అనేది ఆన్సర్ అవుతుంది మనకు. టీ ఎలా పలుకుతుంది అని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. ఆఫ్టర్, టేకెన్, ఇక్కడ కా, ఇక్కడ కా, ఇక్కడ మాత్రం జా ఉంటుంది. ఇది విభిన్నమైనటువంటి ఆన్సర్స్ అండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం చూసినటువంటి జై భగత్ అకాడమీ యూట్యూబ్ ఛానల్.